వాస్తవానికి రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ కొత్త డైరెక్షన్ ఇచ్చిన నాయకులు వారు. రాజకీయాలు చాలా బాగుండాలి, ఫిరాయింపులు వద్దు అని అనుకున్నవారు. అలా అనుకున్న వారి పార్టీలోనే ఇట్లా జరగడాన్ని యాదృచ్ఛికం అనుకోవాలన్నా, లేకపోతే మారిన రాజకీయాలకు అనుగుణంగా మారుతున్నారు అనుకోవాలన్నా? రాజీవ్ గాంధీ గారి స్టేట్మెంట్ 1985 ఇచ్చినది మీరు మాట్లాడుకున్నారు, రైట్ సార్. ఇప్పుడు మనం 20th సెంచరీలో ఉన్నాం సార్. 40 సంవత్సరాల తర్వాత రాజకీయ పరిణామాలు, రాజకీయ విధి విధానాలు, రాజకీయ పద్ధతులు, ప్రజల ఆలోచన విధానాలు, ఆలోచన సరళి జరుగుతున్న మార్పులు ఆ రోజు పొందుపరుచున్నారు. ఈ పద్ధతి సరికాదని చెప్పినారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డవారు అదే విధంగా పార్టీలలో కొనసాగుతున్నారా? ఈ రోజు మీరన్న మాటల్లోనే ఇదే ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ, ఒక వ్యక్తి పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ మార్చిన వాళ్ళలో మా వాళ్ళలో 67 కాదు, మీరు గడిచిన ఎన్నికల ముందు కూడా జరిగిన సందర్భాలు మనకున్నాయి. మీకు మరి గుర్తుంటే సరే, లేక గుర్తు. ఒక వ్యక్తి పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంకాలం ఒక పార్టీ, రేపు తెల్లారితే బీఫామ్ ఫైనల్ చేస్తారు అంటే ఈ పార్టీలో టికెట్ అంటే ఆ పార్టీకి పోయినా, ఆ పార్టీలో టికెట్ మళ్ళీ తిరిగి ఇదే పార్టీ. అది ఏ పార్టీ అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సార్. సో ఇటువంటి ఒకటే రోజు 3 కండువాలు మారిన ప్రజాస్వామ్యంలో మనం ఉన్న తర్వాత మరి 30 సంవత్సరాల చరిత్ర, 30 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాటలను ఈ రోజు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిన పరిస్థితి, మీరు మాట్లాడుతున్నా సరే మరి మారుతున్న విధానాలకు మనం ఏం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ.